సార్ ఓకే వేదిక మీరు పెద్దలందరికీ ఎదుర్కొంటా ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇద్దరు మనుషులకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ముగ్గురు విశ్వేశ్వరరావు గారు, మాధవరావు గారు, అంతకంటే ముందు కాదు గారు, మీరు ముగ్గురు వల్లనే నాకు ఈ అవకాశం నాకు మంచి ఇంకా తెలుసుకోవడానికి అవకాశంగా ఉంది. ఇక్కడ పెద్దమంది స్పీకర్లు ఉన్నారు, వీళ్ళందరినీ వినడానికి అందరికీ మీరందరూ వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఒకసారి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ. మానవైతే ఉండదు. ఒకసారి వాళ్ళ పుస్తకం మీద వాళ్ళు ఏమనుకున్నారో పుస్తకంలోనే చెప్పేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి ఎందుకు అని అనుకుంటారు. లేదా ఎక్కువ మందిని అకామిడేట్ చేయాలి పుస్తకం గురించి ప్రశంసలు కానీ విమర్శలు కానీ పుస్తకం మీద అభిప్రాయాలు కానీ చెప్పడానికి. కానీ కవిత 2023కు ముందు మాట రాసే అవకాశము మళ్ళీ దాని ఆవిష్కరణ సభలో సాహిత్య మిత్రుడు నాకు ఇచ్చారు, విశ్వేశ్వరరావు గారు నాకు ఇచ్చారు. దీనికి ముందు మాట రాశాను కనుక ముందు మాట ఎట్లాగో మీరు చదువుతారు కనుక మళ్ళీ దాన్ని పునరుద్ధం చేయను. కానీ కొన్ని విషయాలైనా దాంట్లో రాసిన కొన్ని విషయాలైనా మీతో పంచుకోవాలి. మొట్టమొదలు ఈ కవితా వార్షిక దాదాపు 25 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం జరుగుతున్నది. కవిత్వంతో సాయంకాలం అనే ప్రయత్నం 20 సంవత్సరాలుగా కవితా వార్షిక పుస్తకాలు వస్తున్నాయి. ఇది పైకి చూడడానికి చాలా మామూలు పని. ఏడాదిలో వచ్చిన కవిత్వంలో కొంత కవిత్వాన్ని, వాళ్లకు నచ్చిన కవిత్వాన్ని, వాళ్ళు నచ్చిన కవిత్వాన్ని ఒక్క చోటుకి తెచ్చి ఒక పుస్తకం వేసుకున్నారు అని అనిపించవచ్చు. కానీ ఇది ఒక అప్హిల్ టాస్క్, అత్యంత కష్టదాయకమైన ప్రయత్నం. మీరు ఎంత గొప్ప ఎంత పెద్ద ఒక 1,00,000 పేజీల సంకలనం తేండి, దాంట్లో నా పేరు లేదు, దాంట్లో నా కవిత లేదు అనేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇది తెలుగులో మరీ ఎక్కువ. అట్లాగే సంపాదకులకు వస్తున్న రచనలన్నీ తెలిసి ఉండాలని, వాళ్ళ దృష్టికి రావాలని, ఆ సమయంలో వాళ్లకు నచ్చాలని రూల్ ఏమీ లేదు. వాళ్ళున్న ఆ ప్రత్యేక సందర్భాన్ని బట్టి ఒక చాలా అద్భుతమైన కవిత కూడా నచ్చకపోవచ్చు. ఒక మామూలు కవితలో కూడా ఏదో మెరుపున్నది అనిపించవచ్చు. కనుక సంకలనం అనేది సంపాదకుల ఇష్టపూర్తిగా తయారయ్యేది, ఎప్పుడైనా సబ్జెక్టివ్గా మాత్రమే తయారయ్యేది. దాంట్లోని ఆబ్జెక్టివిటీ కోసం వెతకడం కొంచెం కష్టమైన విషయం. ఆబ్జెక్టివ్గా కూడా అందరూ మెచ్చుకునే కవితలు కొన్ని ఉండవచ్చు. ఆబ్జెక్టివ్గా కూడా ఈ సంవత్సరం వచ్చిన మంచి కవితలు, గొప్ప కవితలు ఇందులో ఉన్నాయి అని అనిపించవచ్చు. కొన్ని కవితలు ఇవి అంత గొప్పవి కావు, ఇవి లేకపోయినా పర్వాలేదు అని కూడా అనిపించవచ్చు. కానీ కవిత వార్షికలు దాదాపుగా 90-95% మంచి కవితలకు వస్తున్నాయి. ఇప్పటికి 20 సంవత్సరాలు వచ్చాయి, ఇది 20వ సంవత్సరం. ప్రతిసారి కూడా ఈసారి నాకు 76 కవితలు ఉన్నాయి. దాంట్లో ఒక 2-3 కొంచెం పల్చగా ఉన్నాయి, కొంచెం ఎడిట్ చేసి ఉంటే బాగుండు. ఆ ఎడిట్ గురించి కూడా మాట్లాడతాను. ఎడిట్ చేసి ఉంటే బాగుండును, ఇంకా క్లుప్తీకరించి ఉంటే బాగుండును, అనవసరమైన సాగరీత ఉంది, ఇటువంటి అభిప్రాయాలు అనిపించాయి. కానీ మొత్తంగా 76 కవితల్లో కనీసం 72-73 కవితలు అద్భుతమైన కవితలు, ఈ సంవత్సరం వచ్చిన అద్భుతమైన కవితలు. అయితే ఈ సంవత్సరం అనేది ఏమి ప్రమాణం? మామూలుగా సామాజిక చైతన్య రూపాలు ఏవైనా సమాజ చలనాలను ప్రతిఫలిస్తూ ఉంటాయి. సమాజంలో అనేక ప్రకంపనలు జరుగుతూ ఉన్నాయి, అనేక ఘటనలు జరుగుతున్నాయి, అనేక పరిణామాలు జరుగుతున్నాయి. లేదా పాత పరిణామాల
పర్యవసానాలు జరుగుతూ ఉన్నాయి. వీటిని మనుషులు, బుద్ధిజీవులు ప్రతి ఒక్కరూ గ్రహిస్తూ ఉన్నారు. సృజనాత్మక జీవులైతే వాళ్ళ స్పందనను ప్రకటిస్తారు. అన్ని సామాజిక చైతన్య రూపాల్లోనూ అదే ఉంటుంది, సామాజిక ప్రతిఫలమే ఉంటుంది. అది కథ అయినా, నవలమైనా, నాటకమైనా. భారమితికి భారమితి, సీస్మోగ్రాఫ్కు సీస్మోగ్రాఫ్ అన్నారు.